నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 21వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో గోవింద అని కామెంట్ పెట్టండి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక చేస్తుండేటటువంటి పనులలో అద్భుతమైన శుభయోగాలు అనేవి మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి విజయం అనేది ఈ సమయంలో తప్పకుండా లభించే సూచన కనిపిస్తోంది. పదవీ లాభం అనేది ఈ వృషభ రాశి వారికి దక్కేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. వ్యాపారంలో కూడా వీరైతే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తద్వారా ధనధాన్యాభివృద్ధి అనేది చేకూరుతుంది. భవిష్యత్తు అవసరాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఆర్థిక నిర్ణయాలను తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అనేది వీరికి రేపటి రోజున లభిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తే చాలా మంచిది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులు మీ సన్నిహితుల నుండి విమర్శలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి. అలాగే మీరు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలలో ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే మీకు అసాధ్యమైన పనులను కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీకే తెలియని ఒక శక్తి మీ నుంచి బయటకు వస్తుంది. ఆరోగ్యపరంగా వీరికి బాగుంటుంది. వ్యాపార సంబంధిత సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ఇంకా ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రేపు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అనుకోని సమస్యలు నెత్తినబడతాయి. ఎందుకంటే కొందరు మీతోని తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సూచన కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త పడండి. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు మీకు రేపటి నుండి అనవసర ప్రయాణాలు కాస్త తప్పవు. అది మీకు కొంచెం ఒత్తిడిని కలిగింపజేస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్తగా బాధ్యతలు పెరుగుతాయి. అది మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది. కానీ మీ తోటి ఉద్యోగుల సహకారం కూడా మీకు లభిస్తుంది. చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయి. రేపటి రోజున మీకు అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే వృత్తిపరంగా మీకు నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది. ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచన కనిపిస్తోంది. మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలోనూ ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు రేపటి రోజున మీ పనులు చక్కగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున శ్రీ గణేష స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.